విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు శ్రీ చెన్నంశెట్టి విజయ్ కుమార్ గారు. డాక్టర్ చెన్నంశెట్టి విజయ్ కుమార్ గారు పల్మనాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్. లాస్ట్ ఒక డికేడ్గా వారు అపోలో హాస్పిటల్స్లో పనిచేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా ప్రజలని అందరినీ భయభ్రాంతులను చేస్తున్నటువంటి కరోనాలో ఆయన యొక్క సేవలు ఎంత అద్భుతంగా పనిచేసినాయో వారికి గల అవార్డులు, రివార్డులు చెప్తాయి. అలాగే ప్రస్తుతం వారు మనతో ఉన్నారు, వారితో ముఖాముఖి. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఇప్పటిదాకా గత 2 సంవత్సరాల నుంచి మనకి ఎన్నో బాధల్ని, ఒడిదుడుకుల్ని కలగజేసినటువంటి ఈ కోవిడ్-19 తర్వాత ఏదో సద్దుమణుగుతోంది. దానికి వ్యాక్సినేషన్ వచ్చింది, అందరూ చాలా సుఖశాంతులకి వస్తున్నారు అనుకున్న టైంలో మరి ఇప్పుడు ఒమిక్రాన్ అనేటువంటి కొత్త వైరస్ ఒకటి వచ్చిందని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీరు మా ప్రేక్షకుల కోసం. బేసికలీ ఈ ఒమైక్రాన్ అన్నది మనకు అందరికీ అర్థమయ్యేటట్టుగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఐఫోన్ ఫస్ట్ వర్షన్, సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్ అలా అనుకున్నట్టుగా ఇప్పుడు 13th వర్షన్ రిలీజ్ అయింది. అది అలానే కోవిడ్లో డిఫరెంట్ వర్షన్ అనమాట. మేము కరెక్ట్గా 4 నెలల క్రితం చెస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపున ఒక దశముఖ అంటే 10 వేరియంట్స్ ఉన్నాయి ఆ రోజుటికి. దాని తర్వాత ఇప్పుడు మనకి ఇది 11వ వేరియంట్ అనమాట. సో ఈ 11వ వేరియంట్ అనేది ఓమైక్రాన్ అంటారు. ఖచ్చితంగా చెప్పాలంటే దాని స్ట్రక్చరల్ చేంజెస్ పెట్టి చూస్తే ఓ మై గాడ్, ఓకే, ఇంత దారుణమా ఇది, ఇన్ని చేంజెస్ ఉన్నాయా, ఇన్ని మ్యూటేషన్స్ ఉన్నాయా అని అనిపించేటటువంటి ఓమైక్రాన్ యాక్చువల్గా ప్రిలిమినర్గా ఇప్పుడు మనకు November 24th మనకు డయాగ్నోజ్ అయింది సౌత్ ఆఫ్రికాలో. దీన్ని గుర్తుపట్టిన తర్వాత ఇప్పటి వరకు ప్రిలిమినర్గా మనకు 10 రోజులు అవుతున్నది. ఈ 10 రోజుల్లో మనం ఏం తెలుసుకున్నామని చూస్తే ఇది వైరస్లో చాలా మ్యూటేషన్స్ ఉన్నాయి, కానీ బట్ క్షుణ్ణంగా చూసినట్లయితే వైరస్ అంత హానికరమైన వైరస్ కాదని గుర్తించాలి. దిస్ ఈజ్ ద ప్రిలిమినరీ ప్రొవిజనల్ రిపోర్ట్. బట్ సౌత్ ఆఫ్రికన్స్ మీద, ఇండియన్స్ మీద ఒకే ప్రభావం చూపిస్తుందా? ఎందుకంటే ఏ జబ్బు ఎంతమందికి వచ్చినా కానీ వాళ్ళ జీన్స్ యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మన ఏషియన్స్లో, ఇండియన్స్లో, ఈ సబ్ కాంటినెంట్లో ఎటువంటి ఇంపాక్ట్ ఇది చూపెట్టబోతున్నది అని మనం తెలుసుకోవాలంటే ఇంకొక 2 weeks 3 weeks ఖచ్చితంగా వేచి చూడాల్సిందే అండి. సార్, కానీ ప్రజల్లో చాలా ఆందోళనలకు గురవుతున్నారు. వారికి ఇప్పుడు దీని గురించి అంత భయభ్రాంతులు అవ్వాల్సినంత అవసరం లేదంటారా? కొన్ని చోట్ల ఆల్రెడీ లాక్డౌన్లు ప్రకటించడం కూడా మొదలెడుతున్నారని చెప్పేసి అంటున్నారు. మరి దీని గురించి ఏమంటారు మీరు? అంటే అది వైరస్ 50 మ్యూటేషన్స్ ఉండడం చేత ఏమవుతున్నదంటే అండి, ఈజీగా స్ప్రెడ్ అయిపోతున్నది. అంటే ఇంతకుముందు మనం 2 meters సేఫ్ డిస్టెన్స్ పాటించాలి, లేకపోతే 15 minutes కాంటాక్ట్ ఉన్నిందంటే దాని ద్వారా వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అని డెల్టా వేరియంట్కి చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా కాదు. దీనిలో ఒక NY5041 అనే ఒక మ్యూటేషన్ ఒకటి ఉంది. ఆ మ్యూటేషన్ ఏం చేస్తుందంటే ఒకవేళ వైరస్ వచ్చి మనిషి మీద పడిన వెంటనే ఆ వైరస్ అనేది బాండేజ్ అనేది కోవలెంట్ బాండ్ మరి వెరీ స్ట్రాంగ్ ఉంటుందన్నమాట. ఆ స్ట్రాంగ్ వల్ల ఏమవుతుందంటే వెంటనే ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, ప్రిలిమినరీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయని గుర్తించినట్లయితే హెడేక్, మయాల్జియాస్ అంటే ఒళ్ళు నొప్పులు అండ్ కొందరికి వామిటింగ్స్ ఇంతవరకే ఉంటున్నాయి, కానీ పేషెంట్లు ఐసీయూలో అడ్మిట్ అవ్వడం లేకపోతే దాని నుండి చనిపోవడం అనేది మాత్రం ఇంతవరకు ఈ 10 రోజుల్లో గుర్తించలేదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఓమైక్రాన్లో మళ్ళీ మ్యూటేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఏదైతే బాగా వీక్ అయిన వైరస్ అని అనుకుంటున్నామో అదే మళ్ళీ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఇండియాకు వచ్చినప్పుడు ఇండియాలో మ్యూటేషన్స్, కొత్త మ్యూటేషన్స్ వచ్చి దాని నుండి సబ్ వేరియంట్స్ పుట్టి దానివల్ల మళ్ళీ డెల్టా వేరియంట్ అయితే ఏదైతే సెకండ్ వేవ్లో భయభ్రాంతులు చేసింది అండ్ దెన్ ఇన్ఫ్యాక్ట్ ఎంతో ఒక చాలా మార్టాలిటీ, ఎక్కువ మంది చనిపోవడం అనేది కూడా డెల్టా వేరియంట్తో జరిగింది. అటువంటి మ్యూటేషన్ కానీ మళ్ళీ ఓమైక్రాన్లో జరిగిందంటే మళ్ళీ
థర్డ్ వేవ్ చాలా బీభత్సంగా ఉండే అవకాశం ఉందనేసి అందరూ గుర్తించాలి. అందువల్ల మీరందరూ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అంటే వాట్ ఎవర్ కోవిడ్కి మనం ఏ విధమైనటువంటి రక్షణ తీసుకున్నామో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, మాస్కులు పెట్టుకోవటం, శానిటైజ్ చేసుకోవటం అనేటువంటిది ఇంకా కంటిన్యూ చేస్తూ ఉండాలంటారా? అది మనం ఏదైతే బీసీఏడి అని అంటాం కదండి, అలానే బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్, బీసీఏసీ అయిపోయింది ఇప్పుడు. ఆఫ్టర్ కోవిడ్ ఇది మనకు మన యొక్క డైలీ లైఫ్ స్టైల్లో చాలా మ్యాండేటరీ అయిపోయింది. ఏది కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అనేది, శానిటైజేషన్ వాడడం, కొంచెం దూరం పెట్టి మాట్లాడడం, అలానే మాస్కులు వేసుకోవడం. ఇది లేకుండా జరిగే పరిస్థితి ఇంకొక నా ఎక్స్పీరియన్స్గా ఒక ప్రముఖ పల్మనాలజిస్ట్గా ఇంకొక 3-4 ఇయర్స్ అయితే మాత్రం చాలా శ్రద్ధగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. SMS ఈజ్ కంపల్సరీ మ్యాండేటరీ. మ్యాండేటరీ. ఓ మై గాడ్. ఇప్పుడు దీనికి బూస్టర్ అనేటువంటిది కొత్తగా వస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. అవునండి. ఆ బూస్టర్ గురించి కూడా మా ప్రేక్షకుల కోసం ఏమేమి విషయాలు మేము తెలుసుకోవచ్చు అంటారు? సో ఈ బూస్టర్ మన ఇండియన్ ప్రేక్షకుల గురించి మాట్లాడినట్లయితే కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుట్నిక్ అనేది మనకు ఉన్నాయి వ్యాక్సిన్స్. సో కోవిషీల్డ్ అండ్ స్పుట్నిక్ అనేది వచ్చి ఈ వైరస్ వెక్టర్ బేస్డ్ వ్యాక్సిన్స్ అని అంటారు. వెరాస్ కోవాక్సిన్ అనేది కంప్లీట్లీ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటారు. క్లుప్తంగా మాట్లాడుకోవాలంటే ఎవరైతే కోవిషీల్డ్ తీసుకున్నారో వాళ్ళు 6 months నుండి 8 months తర్వాత సో కోవాక్సిన్ తీసుకోవడం, కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఒక 6 to 8 months తర్వాత కోవిషీల్డ్ బూస్టర్ తీసుకోవడం అది అనుకుంటున్నాం. కానీ దీని మీద గైడ్లైన్స్ ఇంకా లేవు. ICMR గైడ్లైన్స్ త్వరలో వెలువడతాయనేసి మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. కానీ దీనికన్నా ఇంపార్టెంట్ బూస్టర్ కన్నా వెళ్ళే ముందు మన ఇండియాలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు వెస్ట్లో చూసినాం అనుకోండి, కొన్ని కంట్రీస్లో 12 years పైబడిన పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ ఉంది. అండ్ 5 years పైబడిన పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇస్తున్న దేశాలు ఉన్నాయి. అలాగా మనకు ఇండియాలో 1.3 billion పాపులేషన్లో ఆల్మోస్ట్ 20 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 50% వరకు ఉన్నారు. అంటే 60 crore పాపులేషన్ ఆర్ నాట్ ఎట్ వ్యాక్సినేటెడ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో బ్రెజిల్ వంటి దేశాలు చూసినట్లయితే దానిలో పిల్లల్లో కూడా కోవిడ్ వల్ల చాలామంది మరణాలు పాలయ్యారు. ఆల్మోస్ట్ బ్రెజిల్ ఒక్క దేశంలో 2 నుండి 2,500 మంది పిల్లలు చనిపోవడం జరిగింది. సో అంటే అంత చిన్న దేశమైన బ్రెజిల్లోనే అంతమంది చనిపోతే కోవిడ్ వల్ల పిల్లలు. సో ఇండియాలో ఈ థర్డ్ వేవ్ వచ్చి దానివల్ల మార్టాలిటీ మరణం చెందడం అనేది చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మన విక్టరీ వింగ్స్ తరపునగా మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏమండి, ICMRకి అయితే నా విన్నపం ఏంటంటే అతి త్వరగా ఎమర్జెన్సీ యూస్ ఆథరైజేషన్ పద్ధతిలో మనం చిన్నపిల్లలకు కూడా వ్యాక్సినేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం యుఎస్లో చాలా యొక్క ఇంపాక్ట్ చూసిన తర్వాత ఒక 3 నెలలకి ఇండియాలో ఇంపాక్ట్ ఉంటుంది. అలానే ఇప్పుడు కూడా యుఎస్లో మ్యాక్సిమం అక్టోబర్ 2021లో ఉనింది. అంటే అక్కడ నుండి 3 months అనుకుంటే సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో మనకు థర్డ్ వేవ్ వచ్చే అవకాశం మెండుగా కనబడుతున్నది. కాబట్టి సో ఈ లోపల మనం ఆల్రెడీ డిసెంబర్లో ఉన్నాం. వ్యాక్సినేషన్ కానీ పిల్లలకి తెప్పించుకొని పిల్లలకి అట్లీస్ట్ ఫస్ట్ డోస్ ఆన్ వార్ ఫుటేజ్ ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ అయిందంటే చాలామంది పిల్లల్ని మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సార్ ఇప్పుడు మనకి ఉన్నటువంటిది 130 కోట్ల మంది అనుకుంటున్నాం. 100 crores పైగా మనకు ఆల్రెడీ 2 doses వ్యాక్సినేషన్ అయిపోయింది అని కూడా కాలేదండి. 100 crores 2 doses కాలేదు, 100 crore ఆఫ్ వ్యాక్సినేషన్స్ అయింది. నాట్ 100 crores పీపుల్కి అవ్వలేదు. లేదు, దానిలో ప్రాబబ్లీ ఒక 25-26 crores డబుల్ 2 doses అయినాయి. మిగతా వాళ్ళని కూడా 1 dose అయింది. మరి ఇట్లాంటి సమయంలో చాలా ఇంకా సీరియస్గా అగ్రెసివ్గా పనిచేయాలి గవర్నమెంట్ కూడా. సార్ అదే మనం అనుకుంటున్నాం. ఫస్ట్ వేవ్ ముందు మనం ఏమనుకున్నాం, ఇండియాలో పసుపు వాడతారు, ఇండియాలో BCG టీకా వేసుకున్నారు, ఇండియాలో MMR టీకా వేసుకున్నారు, ఇండియాలో TB ఎక్కువ ఉంది కాబట్టి కోవిడ్ ఇండియన్ పేషెంట్స్ని ఏమీ చేయదు అని అనుకున్నాం. ఏమైంది సెకండ్ వేవ్కి వచ్చే కొందికి? కంప్లీట్లీ బోల్డ్. ఓకే,
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అసలు బీభత్సం సృష్టించింది. లక్షల మంది మరణాలు పాలయ్యారు. ఓకే, కోట్ల మంది హాస్పిటల్లో చేరారు. ఇటువంటి పరిస్థితుల్లో అట్లీస్ట్ థర్డ్ వేవ్ పిల్లలు మన భావితరానికి వాళ్ళే మనకు ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఈజ్ కిడ్స్. కాబట్టి వాళ్ళకు కోవిడ్ వచ్చి వాళ్ళ లంగ్స్ క్రిపుల్ అయిపోయి వాళ్ళ లంగ్స్ ఇబ్బంది పడే లోపల మనం మేలుకొని వాళ్ళకు రానికుండా చేయాలి. ఒకటి వ్యాక్సినేషన్, రెండు సోషల్ డిస్టెన్సింగ్, మాస్కింగ్ అండ్ శానిటైజేషన్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దెర్ ఈస్ నో అదర్ వే టు ప్రివెంట్ కోవిడ్. మరి సార్ ఇప్పుడు కోవిడ్ గురించి ఇంత ఇది చెప్తున్నారు, మరి కోవిడ్-3 గురించి ఇంకా మనకు అటువంటి ఆధారాలు ఇంకా పూర్తిగా దొరకలేదు, ఎట్లా ఉంటుంది అనేటువంటిది చెప్తున్నాం మనం. ఈ ఓమైక్రాన్ గురించి మాట్లాడితే నిజంగా ఇటువంటిది జరగడం కనుక మొదలెడితే మళ్ళీ దీని వ్యాక్సినేషన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ అనదర్ 2 years పడుతుందేమో కదా మళ్ళీ దాన్ని రావడానికి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొచ్చారండి. అయితే గుర్తున్నట్లయితే ఇంత త్వరగా వ్యాక్సినేషన్ వచ్చిన డిసీజ్ వేరే ఏదీ లేదు ఇంతవరకు గడిచిన 50-60 years ఆఫ్ సైన్స్లో. సో వైరస్ 2020 జనవరిలో మనకు తెలిసింది. సో బై ద ఎండ్ ఆఫ్ 2020 వీ హ్యావ్ ఎ వ్యాక్సినేషన్. సో అంటే బ్రిలియంట్ ఎఫర్ట్స్ టు ఆల్ ద సైంటిస్ట్ అక్రాస్ గ్లోబలీ. అయితే ఇప్పుడు మనకు ఆ టెక్నాలజీ తెలుసు. వైరస్ అనేది దానిలో లాట్ ఆఫ్ మ్యూటేషన్స్ వస్తున్నాయి, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ వైరస్ అలానే ఉంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద వ్యాక్సినేషన్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి పనిచేస్తాయి. కాకపోతే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఓన్లీ స్పైక్ ప్రోటీన్ కోసం చేస్తున్న వ్యాక్సిన్స్ ఉంటాయి. ఉదాహరణకు ఫైజర్ కానీ, మోడర్నా కానీ, మన కోవిషీల్డ్ కానీ, ఇవేంటే ఓన్లీ ఆ స్పైక్ ప్రోటీన్ బేసిస్లో చేసిన వ్యాక్సినేషన్. ఒక్క స్పైక్ ప్రోటీన్లో 10 నుండి 15 మ్యూటేషన్లు కనబడుతున్నాయి మన ఓమైక్రాన్లో. సో అటువంటి సినారియోలో ఏంటంటే మేబీ వ్యాక్సిన్ పూర్తిగా ఎఫెక్టివ్ కాకపోయినా కానీ కొంచెం పనిచేయచ్చు, కానీ అసలు పనిచేయలేని పరిస్థితి అయితే మాత్రం ఉండదు. కానీ మీరన్నట్టుగా మళ్ళీ ఒక 2 years అయితే పడదు, ఒక 3 months పడుతుంది అంతే. ఈ వైరస్ మనకు తెలుసు. ఇప్పుడు ఓమైక్రాన్ పార్టికల్ నుండి ఆ మెటీరియల్ తీసుకొని ఆ మెటీరియల్ని మళ్ళీ యానిమల్స్లో ఇంట్రడ్యూస్ చేసి ఆ ప్రోటీన్స్ని, ఆ స్పైక్ ప్రోటీన్ అన్ని ప్రొడ్యూస్ చేసి దానికి యాంటీబాడీస్ కనుక్కోవడం, వ్యాక్సిన్స్ కనుక్కోవడం ఇలాంటివి ఉంటాయన్నమాట. సో కాబట్టి మేబీ 3 to 4 months ఈస్ గుడ్ ఎనఫ్ అన్నట్టు అనిపిస్తున్నది. సార్ ఇప్పుడు అసలు ప్రివెంట్ చేయడం అనేటువంటిది ఎట్లా అంటారు? ఇటువంటి వైరస్లు ఎక్కువగా రాకుండా ఆరోగ్యవంతమైన శరీరం కావాలి అనుకుంటే ఎట్లాంటి మనిషి ప్రికాషన్స్ తీసుకుంటే ఓకే, వచ్చిన తర్వాత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వేరు, అదర్వైజ్ దీన్ని ప్రివెంట్ చేయాలి అనుకుంటే ఎలాంటివి చేసుకుంటే మనం? ఇక్కడ 2 ఉన్నాయండి. మీరు ఏమన్నారు? సో ఆరోగ్యమైన బాడీ ఉందంటే మనకు వైరస్ వచ్చినా కానీ ఇంపాక్ట్ ఉండదు అనే భ్రమలో ఉన్నారు. అటువంటిది ఏమీ లేదు. ఇట్స్ బేసికలీ జీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కరికి ఎగ్జాంపుల్ నేను పేర్లు మెన్షన్ చేయను, కానీ నాకు తెలిసిన వాళ్ళు బాగా ఇమ్యూనిటీ అంటే రోజుకి 2 గంటలు 3 గంటలు జిమ్ చేసి ఓకే మంచి శక్తివంతమైన ఆహారం తీసుకొని వాళ్ళు ఆల్మోస్ట్ ఫిట్ ఉన్న వాళ్ళు కొలాప్స్ అయిన పరిస్థితులు చూసాం మేము. సో అంటే నీకు బాడీ దృఢత్వం, ఫిజికల్ కెపాసిటీ, స్టామినా బాగుంది అన్నంత మాత్రాన మీరు వైరస్ని తట్టుకుంటారని అనుకుంటే తప్పు. బియాండ్ విచ్ మనం ఏం ఆలోచించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 2021 డిసెంబర్ తీసుకున్నట్లయితే సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యాక్సిమం వ్యాక్సినేట్ చేసేయాలి. మనం ఇండియన్ సనాతన ధర్మం ఏం చెప్తుంది? వసుదైక కుటుంబం అని అంటుంది. అదేవిధంగా మన మోడీ గారు కూడా ఇండియాలో ఒక పక్క వ్యాక్సినేషన్ స్ప్రెడ్ చేస్తూ, వ్యాక్సినేషన్ ఇప్పిస్తూ అన్ని దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేసిన పరిస్థితులు చూస్తున్నాం. అది ఈరోజు ఎంత ఇంపార్టెంట్ అనేది ఈరోజు తెలుస్తున్నది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీలో వ్యాక్సినేషన్ రీజనబ్లీ గుడ్ అయినప్పటికీ కూడా దెర్ ఆర్ మెనీ అదర్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ నేషన్స్, వీటన్నిటిలో కూడా వ్యాక్సినేషన్ ఇస్తే కానీ మనం కోవిడ్ మ్యూటేషన్స్ని ప్రివెంట్ చేయలేని పరిస్థితి. కాబట్టి ప్రపంచమంతా వ్యాక్సినేట్ చేయాలి. ప్రపంచమంతా అట్లీస్ట్ 70% వ్యాక్సినేట్ అయిందనుకోండి, అప్పుడు కోవిడ్ వైరస్ అసలు మనుగడలో లేకుండా పోయే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అయితే ఆ రోజుల్లో మనం కలరా అని లేకపోతే హెపటైటిస్ బి అని ఇట్లాంటివి చూసి టోటల్గా రూపుమాపాము,
ఆ విధంగా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవటం వల్ల ఎందుకు పోలియో వైరస్ మన పోలియో కళ్ళ వైరస్ ముందు ఉంది, అవును ఆ? అవును. ఈరోజు లేదు. లేదు. ఇట్స్ అ బ్రిలియంట్ ఎఫర్ట్స్. కంప్లీట్ వ్యాక్సినేషన్. చిన్న పిల్లలు కనబడితే ఇంటికి వెళ్ళి వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంత మంచి మెజర్స్ తీసుకుందంటే, రీసెంట్లీ ఐ వాస్ ఇన్ మేఘాలయకి వెళ్తే అక్కడ మారుమూలు అంటే ఒక విలేజ్కి రీచ్ అవ్వాలంటే 10 కిలోమీటర్లు అడవిలో నడిచిపోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడంతా కూడా 100% వ్యాక్సినేషన్ తెప్పించారంటే ఇట్స్ అ బ్రిలియంట్ ఎఫర్ట్స్ బై సెంట్రల్ గవర్నమెంట్. హలో వ్యూయర్స్, నమస్తే. నేను మీ డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంచెట్టి, సీనియర్ పల్మనాలజిస్ట్ అట్ అపోలో జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఈరోజు మన విక్టరీ వింగ్స్ ఛానల్ అధినేత ఫణీంద్ర గొట్టేటి గారు మనతో ఉన్నారు. సో ఆయన చేసి స్థాపించబడిన ఈ విక్టరీ వింగ్స్ ఛానల్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతున్నది. పర్టికులర్గా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, యోగా రిలేటెడ్ ఇష్యూస్, మెడిటేషన్ రిలేటెడ్ ఇష్యూస్, సనాతన ధర్మం గురించి ఇంపార్టెంట్, అది మన లైఫ్ స్టైల్లో ఎలా ఉంచుకోవాలి అనేది కూడా మనకు ఈ విక్టరీ వింగ్స్ ఛానల్ నుండి చాలా ఫాస్ట్గా దేశాలకు స్ప్రెడ్ అవుతున్నది. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.